ఒక్కసారి చూడమ్మా. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్లయితే మన దగ్గర కంప్లీట్ ఫ్రీ ఇనిషియేటివ్ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ సూపర్ 30 బ్యాచ్ 30 మెంబర్స్ని డెడికేటెడ్గా తీసుకొని వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్ లభిస్తుంది. మీ ఆన్సర్స్ క్రిటికల్గా ఇవాల్యుయేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు సపోర్టివ్గా మోడల్ ఆన్సర్స్ కూడా లభిస్తాయన్నమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ చూడండి, యూపీఎస్సీ మెయిన్స్ 2023కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు జాయిన్ అవ్వగలరు. ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. క్లియర్? సో లేదు, మీరు ఇప్పుడే రైటింగ్ అని ఆర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే డే 1 నుంచి కూడా ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అందుకనే మనం ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ కోర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీకు ఎవ్రీడే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అప్రోచ్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆన్సర్ రాస్తారు, మనం ఆన్ ద స్పాట్ ఇవాల్యుయేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా క్లాస్లా జరుగుతుంది ఇది. సో 1 జూలై నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మోడల్ ఆన్సర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ అయితే కేవలం 10,000 పే చేసి జాయిన్ అవ్వగలరు. హైదరాబాద్ ఆఫ్లైన్లో అయితే మీరు కేవలం 15,000 పే చేసి డైరెక్ట్గా మేడంతో మాట్లాడగలరు అనమాట. క్లియర్? సో అయితే ఈ నెంబర్ చూడండి, 7893899553. అయితే బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అవ్వడం వలన మీరు క్లాసెస్ని హ్యాపీగా కంటిన్యూస్గా రాసుకోవచ్చు అనమాట. క్లియర్? టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ది ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో మనం సిరీస్ కంటిన్యూ చేస్తున్నామమ్మా. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ అవ్వడం జరిగింది. సిరీస్లో చూసినట్లయితే మీకు పూర్తిగా ఇంకా క్లారిటీగా ఉంటుందన్నమాట. క్లియర్? సో సిరీస్లో భాగంగా ఈరోజు చూడండి, వెన్ టు స్టార్ట్ అన్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ అనేది ఎప్పుడు మనం స్టార్ట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద టైమ్, వర్డ్ అండ్ స్పేస్ మేనేజ్మెంట్ ఇన్ ఆన్సర్. ఆన్సర్లో టైం మేనేజ్మెంట్, వర్డ్ మేనేజ్మెంట్, స్పేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం కంప్లీట్ చేయాలి అని కూడా చూద్దాం. క్లియర్? సో సిరీస్లో భాగంగా చూసినట్లయితే ఇది సెకండ్ వీడియో అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ అవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఇది చూడడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, క్లాస్లోకి వెళ్దాం. చూడండి. సో ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరూ కూడా అడుగుతారు, సార్ వెన్ టు స్టార్ట్ అని. కొంతమంది అంటారనమాట, ఏంటని, ఒకసారి జిఎస్ 1 to 4 చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ రైటింగ్కి వెళ్ళాలి అని చెప్తారు. క్లియర్? బట్ నో, సి ద థింగ్స్ ఆర్, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. క్లియర్? సో వన్ ఈజ్ ఏ వెటరన్. వెటరన్ అంటే అర్థం ఏంటి, ఎవరైతే ఆల్రెడీ ఒకసారి సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు, ఆర్ ఇంకా వెటరన్స్ అని చెప్పాలంటే ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేసి బట్ స్ట్రక్చరైజేషన్లో మిస్ అవుతున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. అండ్ ఇక్కడ ఏ బిగినర్. బిగినర్ అంటే ఎవరు, ఇప్పుడే స్టార్ట్ చేశారు, డే 1 నుంచి, ఐ మీన్ కొంత ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళని నేను ఇప్పుడు బిగినర్ అని అంటున్నాను అనమాట. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్ కాసి వస్తే, బిగినర్ టాపిక్ చదివిన వెంటనే కూడా రాయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో బిగినర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తాడంటే టాపిక్ చదివిన వెంటనే కూడా తనకి ఎంతవరకు గుర్తుందో చూసుకొని రాయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇక్కడ మనం ఈ పార్లమెంట్ గురించి చదవడం జరిగింది. పార్లమెంట్ టాపిక్ నేర్చుకున్నారు. అయితే పార్లమెంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ, లోక్సభ వర్సెస్ రాజ్యసభ. అయితే టాపిక్ అయిన వెంటనే మీరు దీన్ని ఆన్సర్ ఫార్మేట్లో పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఆన్సర్ ఫార్మేట్లో ఉండే విధంగా ట్రై చేసుకోండి. ఎందుకంటే టాపిక్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆన్సర్ ఫార్మేట్లో ఎలా రాయాలి అని ఆలోచిస్తే చాలా టైం పడుతుందన్నమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, టైం అనేది వెరీ క్రూషియల్. అది చాలా తక్కువ ఉండడం వలన
మనం వైజ్గా ఉపయోగిస్తే మాత్రమే మనకి ఓవరాల్ సరిపోతుందన్నమాట. క్లియర్? సో ఇట్లాగా బిగినర్ అనే వ్యక్తి టాపిక్కి కూడా రాసుకోవడం అనేది ఒక గుడ్ థింగ్ అనమాట. అప్పుడే కొన్ని నెలల తర్వాత GS 1, 2, 3, 4 కంప్లీట్ అయిన తర్వాత రాయడానికి స్కోప్ ఉంటుంది. ఎస్. దెన్ వెటరన్స్ ఏం చేయాలి సార్? ఎస్, ఎవరైతే GS 1, 2, 4 కంప్లీట్ చేశారో వీళ్ళ ఆన్సర్స్లో ఖచ్చితంగా మల్టీ డైమెన్షనాలిటీ ఉండే విధంగా చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? మల్టీ డైమెన్షనాలిటీ ఉన్నాయా నా టాపిక్లో, నా టాపిక్ అనేది పూర్తిగా ఎగ్జాంపుల్స్తో క్యాటర్ చేస్తుందా, నా ఆన్సర్ అనేది సబ్స్టాన్షియేటివ్గానే ఉందా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఆన్సర్ అనేది ప్రాపర్గా డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ని సాటిస్ఫై చేస్తుందా, దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా, అంటే సమ్ ర్యాండమ్ నెంబర్స్ అనేది ఇసిరేయడం కాదు. ఏంటి, ఇండియా ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ ఇట్స్ ఎకానమీ, సో యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ఇట్. అంటే అర్థం ఏంటి, నువ్వు కొన్ని ఎగ్జాంపుల్స్తో చూపించినప్పుడు మాత్రమే అప్పుడు నీ ఆన్సర్ అనేది సబ్స్టాన్షియేట్ అవుతుందన్నమాట. అంటే జీడిపి గ్రో అవుతుంది రిమైనింగ్ కంట్రీస్ కన్నా, సో అందుకే ఇండియా అనేది ఫార్ గ్రోయింగ్ కంట్రీ, అట్లాగా సబ్స్టాన్షియేషన్ చేయాలి. ఇట్లాంటివన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. అయితే ఇట్లాంటివి ఎలా అవుతుంది? ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్గా మీరు టెస్ట్ సిరీస్ అనేవి రాసుకున్నట్లయితే, డైలీ ఆన్సర్ రైటింగ్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మీరు ఇవి నేర్చుకోగలరన్నమాట. ప్రాపర్ ఇవాల్యుయేషన్తో రెగ్యులర్గా మీరు ఆన్సర్స్ నేర్చుకుంటే మాత్రమే ఎగ్జామినేషన్ కల్లా సెట్ రైట్ అవ్వగలరు. పీపుల్ సే ఎస్, టాపర్స్ కూడా చెప్తారు, అట్లీస్ట్ డేకి ఒక 3 to 4 క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి బ్యూటిఫుల్ కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఉంటుంది అండ్ రాసిన అలవాటు ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో కూడా బాగా పర్ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. క్లియర్? సో వెన్ టు స్టార్ట్ అనేది ఒక గుడ్ టైం బ్యాడ్ టైం అనేది ఉండదు. సో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్టి, వాళ్ళ ఓరియంటేషన్ బట్టి ఎప్పుడైనా తీసుకొని వెళ్ళచ్చు అన్నదే ఇక్కడ మెయిన్ నా ఉద్దేశం అనమాట. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇది చూసాం కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఎస్. అయితే దీంట్లో కొంతమంది మిస్టేక్ చేస్తారనమాట. ఏమని? స్ట్రక్చరైజేషన్ తెలియక, టైం దేనికి ఎంత పెట్టాలో తెలియక, ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేరు. సో దాని వలన రావాల్సిన మార్క్స్ అనేవి మనకి రావన్నమాట. క్లియర్? సో ఎస్, లోక్సభ రాజ్యసభ గురించి నీకు తెలుసు, బట్ వాడు 150 వర్డ్స్లో అడిగాడంటే ఎలా డివైడ్ చేయాలి, వాడు 250 వర్డ్స్లో అడిగితే ఎలా డివైడ్ చెయ్యాలి అనేది తెలియాలన్నమాట. అండ్ టాపిక్ నీకు వచ్చు, నువ్వు నీట్గా అందంగా రాసుకొని కూర్చుంటే టైం అయిపోతుంది, అవునా? సో టైం మేనేజ్మెంట్, వర్డ్ మేనేజ్మెంట్, స్పేస్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు చూద్దాం. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. బిగినింగ్ స్టేజ్ నుంచి మనం దాన్ని అలవాటు చేసుకోగలిగితే అది లాస్ట్ కల్లా ఇంకా మన లైన్ ఆఫ్ ఫాల్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఎంత రాయాలనుకుంటున్నామో అంత ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. క్లియర్? సో చూడండి ఒక్కసారి. అయితే ఈ స్ట్రాటజీ అనేది GS 1, 2, 3కి ఒకలా ఉంటుంది, 1, 2, 3 ఒకలా ఉంటుంది, 4కి ఒకలా ఉంటుంది అనమాట. కంప్లీట్ ఎస్ఐ అనేది డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ ఆప్షనల్స్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. క్లియర్? సో మనం జనరల్ స్టడీస్ గురించి ముందు చూద్దాం. క్లియర్? రైట్. సో GS 1, 2, 3 ఎందుకు ఒక దగ్గర పెట్టాను, 4 ఒక దగ్గర పెట్టాను అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ ది సిలబస్ అండ్ ఇట్స్ కంటెంట్. ఒక్కసారి చూడండి, జనరల్ స్టడీస్లో 10 మార్క్స్వి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, అవునా? రైట్. అండ్ 15 మార్క్స్కి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, రైట్? ఎస్. సో టైం మేనేజ్మెంట్ అనేది నేను చెప్పాలి అంటే ఒక క్వశ్చన్కి మీకు 7 minutes మాత్రమే ఉంటుంది. సో ఇట్లా అయితే 10 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 7 minutes అంటే మీకు 70 minutes లోపల మీ 10 మార్క్స్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. క్లియర్? ఎస్. అయితే 15 మార్క్స్వి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇది ఒక్కొక్కటి కూడా 10 minutes మీరు రాయొచ్చు. క్లియర్? సో ఇట్లా అయితే 100 minutes మీకు టైం పడుతుంది, అవునా? సో ఓవరాల్గా 170 minutes అనేది మీకు ఉంటుంది. అయితే పీపుల్ సే నీకు ఇక్కడ 10 minutes ఉంటుంది,
సో నువ్వేం చేస్తావంటే పేపర్ వచ్చిన తర్వాత మొత్తం చదివేసి ఒకసారి సి వాట్ ఐ వుడ్ సే ఈజ్ ఈ 10 మినిట్స్ అనేది మీకు అసలు మిగలదు. దీన్ని బఫర్ టైం అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నారంటే లెట్స్ టేక్, ఇది ఎగ్జామినేషన్ హాల్ అంటే సో బెంచెస్ ఆర్ చైర్స్ ఉంటాయి, లెట్స్ టేక్ సో ఇట్లా ఉంటాయి. సో హాల్కి ఇద్దరు మీకు సూపర్వైజర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఒక రోని ఒకరు కంట్రోల్ చేసుకుంటారు, ఒక రోని ఒకరు కంట్రోల్ చేసుకుంటారు. ఇన్ ద సెన్స్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం కానీ, మార్కింగ్స్ బబ్లింగ్స్ చేయించుకోవడం కానీ, క్వశ్చన్ ఆన్సర్ షీట్స్ని కలెక్ట్ చేయడానికి ఇట్లాగా 2 రోస్కి 2 ఫ్యాకల్టీస్ ఉంటారు. వాట్ ఇఫ్ నీ పొజిషన్ అనేది ఎండింగ్లో వచ్చింది అంటే క్వశ్చన్ పేపర్ నీ దాకా వచ్చేసరికి అట్లీస్ట్ 2 మినిట్స్ టైం పడుతుంది, అవునా? రైట్. ఇది మాత్రమే కాదు, మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత వాటర్ తాగడం కానీ మధ్యలో ఏదైనా చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే ప్రిసైజ్డ్గా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే మీరు రాస్తున్నప్పుడు బబ్లింగ్ చేయాల్సినవి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయమ్మా. మధ్యలో బబ్లింగ్ చేస్తారు, సంతకం పెడతారు, వాళ్ళు వేరే షీట్లు ఇస్తారు, అవన్నీను. దానికి కూడా అట్లీస్ట్ మీకు ఒక 5 మినిట్స్ దాకా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ బబ్లింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. బబ్లింగ్ మీరు మిస్టేక్ చేస్తే టోటల్గా అది ఫెయిల్ అయ్యింది అనమాట. సరే, ఆన్సర్ షీట్లో బబ్లింగ్ ముందే చేసుకుంటాం కదా. అయితే ఆన్సర్ షీట్లో బబ్లింగ్ ముందే చేసుకున్నప్పటికీ కూడా అటెండెన్స్ షీట్ అనేది వేరే వస్తుంది. దాని మీ ప్రెజెంటెన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు హాల్లో కూర్చున్నప్పుడు మీకు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు మీకు రఫ్గా చెప్తున్నాను. దానికి 5 మినిట్స్ పోతుంది, క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 2 మినిట్స్ పోతుంది, మధ్యలో వాటర్ తాగేసరికి 3 మినిట్స్ పోతుంది. సో ఓవరాల్గా ఇది 10 మినిట్స్ దాకా పోతుంది. ఇంత ప్రిసైజ్డ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్లో 20 అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలం. అయితే పీపుల్ సే 20 అవసరం లేదు, 18 పెట్టినా సరిపోతుందని. నో, బట్ టు బీ అండ్ టాపర్స్ కూడా చాలామంది చెప్తారు ఏంటి అంటే మ్యాక్సిమం 20 అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాల్సిందే. ఎందుకంటే మనం కొన్ని క్వశ్చన్స్ బాగా రాసాము అనుకున్నా మార్క్స్ పడకపోవచ్చు. అదే మనం టైం మేనేజ్మెంట్తో వెళ్ళి 20 అటెంప్ట్ చేసామంటే ఆ ఎక్స్ట్రా క్వశ్చన్కి 2 మార్క్స్ వచ్చినా, 3 మార్క్స్ వచ్చినా, 10 మార్క్స్కి వచ్చినా మనకి అది చాలా అడ్వాంటేజ్ చేస్తుంది, అవునా? సో ఈ విధంగా మీరు మీ GS 1, 2, 3ని ప్రిపేర్ చేసుకోగలరు. క్లియర్. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ GS 4 ఎథిక్స్ ఉంటుంది. ఎథిక్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే కేస్ స్టడీస్ ఉంటాయి. సో అందుకే దీన్ని కాస్త డిఫరెంట్గా ట్యాకిల్ చేయాలి. ఏంటని? సో ఇదంతా టైం మేనేజ్మెంట్ అమ్మ. క్లియర్. ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్. ఎథిక్స్లో 13 క్వశ్చన్స్ వస్తాయమ్మా. 13 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్వి. క్లియర్. సో 13 క్వశ్చన్స్, 10 మార్క్స్, 130 మార్క్స్, అవునా? అలానే కేస్ స్టడీస్ 6 క్వశ్చన్స్ వస్తాయి, 6 into 20 120 మార్క్స్ ఉంటాయి. క్లియర్. 120 + 130 250 మార్క్స్. రైట్. అయితే జనరల్ స్టడీస్లో మీకు 10 మార్క్స్ క్వశ్చన్కి 7 మినిట్స్ దొరుకుతుంది. బట్ ఎథిక్స్లో లాంగ్ పేపర్, లెందీ పేపర్ అని ఎందుకు అంటారంటే ఎథిక్స్లో మీరు 10 మార్క్స్ క్వశ్చన్ని 6 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. సో 6 13s 78 అయినా రఫ్గా నేను 80 మినిట్స్ లెక్కేస్తున్నాను. దిస్ ఇస్ టైం, రైట్? సో 13 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 6 మినిట్స్. సో 80 మినిట్స్ దగ్గర మీకు కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? సో అందుకనే ఇది లెందీ అంటారు. ఇక్కడ 7 మినిట్స్లో చేసేది ఇక్కడ 6 మినిట్స్లో చేయాలి. అండ్ కేస్ స్టడీస్లో 6 క్వశ్చన్స్ ఇంటూ 15 మినిట్స్ చూసుకుంటే మనకి 90 మినిట్స్ అవుతుంది, అవునా? సో ఒక్కొక్క కేస్ స్టడీ 5 మినిట్స్ చదివి 10 మినిట్స్లో కంప్లీట్ చేయగలిగితే మనకి 15 మినిట్స్ పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఓవరాల్ దిస్ ఆల్సో కమ్స్ అరౌండ్ 170 మినిట్స్. సో ఆ 10 మినిట్స్ అనేది మనకి ఇక్కడ దేనికైతే చెప్పాను ఇక్కడ కూడా సేమ్ పర్పస్కి సెట్ అవుతుందన్నమాట. క్లియర్. సో ఈ విధంగా ప్రిసైజ్డ్గా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అంటారు 10 మార్క్స్ క్వశ్చన్ 8 మినిట్స్ రాసినా పర్వాలేదు, 15 మార్క్స్ క్వశ్చన్ 11 మినిట్స్కి వెళ్ళినా పర్వాలేదు అని. నో, నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మనం ఒకవేళ అక్కడ పెంచితే మాత్రం లాస్ట్లో మనకి 1 సెకండ్ కూడా టైం లేకుండా అయిపోతుందన్నమాట. క్లియర్. సో అందుకనే మనం ప్రిపరేషన్ టైంలోనే దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. సో ఐ వుడ్ సే ఎవ్రీవన్ దట్ ఎవరైతే ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారో మీరు దీన్ని ఫిక్స్ అయిపోండి. GS 1, 2, 3 అయితే 10 మార్క్స్ క్వశ్చన్ 7 మినిట్స్, 15 మార్క్స్ క్వశ్చన్ 10 మినిట్స్. ఎథిక్స్లో అయితే 10 మార్క్స్ క్వశ్చన్ 6 మినిట్స్, కేస్ స్టడీ 15 మినిట్స్. ఇది మీరు
టార్గెట్ కింద పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్గా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది టైం మేనేజ్మెంట్. ఇప్పుడు మనం స్పేస్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం. స్పేస్ మేనేజ్మెంట్ ఏంటి? సో మీ ఫాంట్ సైజ్ని మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఫాంట్ సైజ్ చిన్నది ఉంది అంటే కొద్దిగా కనిపించడానికి పెద్ద చేసుకోండి. ఒకవేళ మీరు స్పేషియస్గా రాస్తాను, నాకు చాలా చాలా పెద్ద స్పేసెస్ అవుతాయంటే గుర్తుంచుకోండి, కేవలం 10 మార్క్స్ క్వశ్చన్కి మనకి 2 పేజెస్ మాత్రమే స్పేస్ వాడిస్తాడు. క్లియర్? 10 మార్క్స్కి 2 పేజెస్ ఇస్తాడు, 15 మార్క్స్కి 3 పేజెస్ మాత్రమే ఇస్తాడు. అంటే ఒక యావరేజ్ ఫాంట్ సైజ్ ఉన్నట్లయితే ఇవి నీట్గా సరిపోతాయి. బట్ పెద్ద ఫాంట్ ఉన్నది, నేను స్పేస్ ఎక్కువ ఇస్తానంటే కొద్దిగా ముందు నుంచే మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫాంట్ సైజ్ పెద్దది ఉండి మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి రాసిన తర్వాత ప్రాపర్ 150 వర్డ్స్ డెలివర్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనం ముందు నుంచే పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసుకొని వెళ్ళినట్లయితే హాల్లో మనం ఎటువంటి బాధ కూడా పడాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్పేస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద వర్డ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. చూడనమ్మా, నౌ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ది వర్డ్ మేనేజ్మెంట్. వర్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్? ఒక్కసారి ప్రాపర్గా అందరికీ తెలుసు, ఒక ఆన్సర్లో, ఒక సరైన ఆన్సర్లో ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. ఎస్, అందరికీ తెలుసు. బాడీ అనేది ఉండాలి. ఎస్, అందరికీ తెలుసు. కన్క్లూషన్ అనేది ఉండాలి. ఎస్, అందరికీ తెలుసు. రైట్. సో ఇది తెలుసు కానీ దేన్ని ఎంత పెట్టాలో తెలియదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 150 వర్డ్ ఆన్సర్లో ఏ ఇంట్రడక్షన్ ఎన్ని వర్డ్స్ రాయాలి, బాడీ ఎన్ని వర్డ్స్ రాయాలి, కన్క్లూషన్ ఎన్ని వర్డ్స్ రాయాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఐ వుడ్ సే ద ట్రిక్ ఈజ్ టు బీ ద 10-80-10 అనేది గుర్తుంచుకున్నామా. సో వాట్ ఈస్ దిస్ 10-80-10? 10% ఆఫ్ వర్డ్స్ అంటే ఇంట్రడక్షన్లో మీరు రఫ్గా కేవలం 15 వర్డ్స్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. కన్క్లూషన్లో కేవలం 15 వర్డ్స్ పెట్టడానికి ట్రై చేయండి. బాడీలో దాదాపుగా 120 వర్డ్స్ వచ్చే విధంగా చూసుకోండి. సో ఇది ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. క్లియర్? సో ఇంత ప్రిపేర్ అయినా సరే ఎగ్జామినేషన్లో 5-10 వర్డ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి, పర్వాలేదు. ఈవెన్ యూపీఎస్సీ ఆల్సో కన్సిడర్స్, మీరు 135 వర్డ్స్ రాసినా, ఈవెన్ 160కి వెళ్ళినా సరే మీకు వర్డ్స్ అనేవి ప్రాబ్లం ఉండదు. బట్ యూపీఎస్సీ క్లియర్గా చెప్తుంది, ఈ అటు ఇటు 10-15 వర్డ్స్ పర్వాలేదు, కానీ అంతకన్నా వచ్చు అని చెప్పి 150 వర్డ్స్ది మీరు 200 వర్డ్స్ రాసినా, ఆర్ 150 వర్డ్స్ది 100 వర్డ్స్ రాసినా మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. క్లియర్గా చెప్తారు, 150 వర్డ్స్ దాటి రాస్తే కనుక మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి అని యూపీఎస్సీ క్లియర్గా చెప్పింది. అందుకనే ప్రిపరేషన్ స్టేజ్ నుంచే 15-120-15 ఆర్ 10-80-10 అని గుర్తుంచుకోండి. సో ఒకటి మీకు ఐడియా ఉంది అంటే ఆల్మోస్ట్ సెకండ్ది మీరు చేసేస్తారు, అవునా? 250 వర్డ్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడొక 25 వర్డ్స్, కన్క్లూషన్లో 25 వర్డ్స్, బాడీలో 200 వర్డ్స్ దాకా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట ఒక 15 మార్క్ క్వశ్చన్కి. క్లియర్? సో ఇట్లాగా మీరు డివైడ్ చేసుకున్నారంటే మీ ఆన్సర్ని కరెక్ట్ చేసే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది వీడు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి వచ్చాడు అని. క్లియర్? ఎస్. అయితే నెక్స్ట్ చూడండి, వర్డ్ మేనేజ్మెంట్ అంటే కేవలం ఇది మాత్రమే కాదు. క్లియర్? సో ఎన్ని వర్డ్స్ రాస్తున్నారు అనేది కూడా చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు 150 వర్డ్స్ రాస్తారు. అయితే ఈ 150 వర్డ్స్ కూడా ఎన్ని రాస్తారు? 10 రాస్తారు. సో దిస్ కమ్స్ టు బి 1500 వర్డ్స్ అనేవి రాస్తారు. అండ్ 250 వర్డ్ ఆన్సర్స్ అనేవి మీకు 10 ఉంటాయి. సో దీంట్లో 2500 ఉంటాయి. సో ఓవరాల్ దిస్ కమ్స్ టు బి 4000 వర్డ్స్. 4000 వర్డ్స్ అనేవి మీరు క్లియర్గా నేను క్యాలిక్యులేట్ చేసినట్లయితే 170 మినిట్స్లో ఇట్ కమ్స్ టు బి అరౌండ్ 24 వర్డ్స్. క్లియర్? అంటే ప్రతి మినిట్కి కూడా మీరు 24 వర్డ్స్ అనేవి మీరు ఆన్సర్ షీట్లో ల్యాండ్ చేయాలి. క్లియర్? వర్డ్స్ అంటే ఏవి పడితే అవి రాయడానికి అవ్వదు కదమ్మా. ప్రాపర్ స్ట్రక్చరైజేషన్తో ఎవ్రీ మినిట్ 24 వర్డ్స్ అనేది మీరు లాంచ్ చేయాలన్నమాట. అంటే దాదాపుగా క్లియర్గా చూస్తే ప్రతి 2 సెకండ్లకి కూడా
ఒక వర్డ్ అనేది మీరు డెలివర్ చేసే విధంగా ఉండాలి అంటే ఎంత ప్రాక్టీస్ లేకపోతే మనం ఇది చేయగలం, అవునా? సో అందుకని మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఈజీ బాల్ గేమ్ కాదు. దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ప్రాక్టీస్ ఫీడ్బ్యాక్. క్లియర్? సో ఎవ్రీ 2 సెకండ్స్కి 1 వర్డ్ రాసే విధంగా మనం ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? ఇది కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలామందికి పై టైం గురించి తెలిసినా దీన్ని పట్టించుకోరు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ మినిట్కి 25 వర్డ్స్ దగ్గర మనం రాసే విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతుందన్నమాట. బట్ ఐ వుడ్ సే వన్ థింగ్, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇనీషియల్ స్టేజ్లో మీరు స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుందా లేదో చూసుకోండి. అండ్ తర్వాత ప్రాపర్ ఆన్సర్ ఫార్మేట్, ఆన్సర్ నేను పెడుతున్నానా లేదో చూడండి. ఆ తర్వాత మాత్రమే టైంకి స్పేస్ ఇవ్వండి. క్లియర్? ఎందుకంటే ఇనీషియల్గా రాసేటప్పుడు టైం గురించి ఆలోచించుకుంటే క్వాలిటీ అనేది తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇనీషియల్ డేస్లో మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. తర్వాత టైంకి సెట్ అయ్యే విధంగా రాసే స్కోప్ అనేది మనకి దొరుకుతుందన్నమాట. క్లియర్? అంటే టాపిక్ మీద మనం ఫెమిలియారిటీ సంపాదించుకున్నామంటే అప్పుడు మనకి టైం ఆటోమేటిక్గా తగ్గుతుంది, అవునా? సో అందుకనే అలా చెప్తున్నాను అనమాట. సో జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుంచుకోండమా. అండ్ ఈ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్రైమ్ అండ్ బేసిక్. అండ్ నెక్స్ట్ స్టేజ్లో మీరు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు కావాల్సిన కీవర్డ్స్, ఎక్స్ప్లెనేషన్ టర్మ్స్ అనేవి మీకు తెలియాలన్నమాట. క్లియర్? ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది, అసలు క్వశ్చన్లో మనం ఫస్ట్ దేన్ని చూడాలి, టెయిల్ వర్డ్స్ అనేవి ఉంటాయి, అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను నెక్స్ట్ సిరీస్లో మెయిన్ ఆ టెయిల్ వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేశానంటే మీరు మీ ఆన్సర్ రైటింగ్ మీద ఒక అవగాహన అనేది మీరు డెవలప్ చేసుకోగలరు. క్లియర్? ఎస్. అండ్ ఐ విష్, అండ్ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, సో ప్రతి వీడియోలో చెప్పిందంతా కూడా ఇక్కడ పెట్టింది మీరు ప్రాపర్గా ఆన్సర్ బుక్స్లో కనుక రాసుకున్నట్లయితే టోటల్ సిరీస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. డన్? ఎస్. అయితే ఇంత రెగ్యులర్ ప్రాక్టీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్ రైటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ విజిట్ అవర్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ కెన్ జాయిన్. క్లియర్? ఒకసారి చూడమా, మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచ్ కూడా ఉంది. 1 జూలై నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కేవలం 5,000 పర్ మంత్ పే చేస్తూ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆర్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేసినట్లయితే కేవలం 50,000తో మీరు స్టార్ట్ చేయగలరనమాట. క్లియర్? సో ఫీజు అనేది 30th జూన్ వరకు మాత్రమే. 1 జూలై నుంచి ఫీజు హైక్ అవుతుంది. సో డిలే చేయకన్నా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వగలరు అనమాట. ఈవెన్ మీరు ఆఫ్లైన్ ప్రజెంటేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే చూడమ్మా, మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ మీకు హైదరాబాద్లో రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ ఆన్సర్ రైటింగ్ అనేది సెషన్స్ సెపరేట్గా చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ద వెరీ ఫస్ట్ టు స్టార్ట్ ఇన్ దట్ వే. క్లియర్? సో రెగ్యులర్గా మీరు ఆన్సర్ రైటింగ్ అనేది ఆఫ్లైన్ సెంటర్లో రాయడం జరుగుతుందన్నమాట. డే 1 నుంచి కూడా మీకు కంప్లీట్ ఫ్రీ వస్తుంది. మీరు 70,000 అప్ ఫ్రంట్ పేమెంట్ చేసినట్టు జాయిన్ అయినా ఆర్ 10,000 ఈఎంఐ పర్ మంత్ పే చేస్తూ జాయిన్ అయినా సరే డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ అనేది మీరు చేస్తూ ఉంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లెట్స్ థింక్ ఒక 1 ఇయర్ పాటు మీరు ఆన్సర్ రైటింగ్ అనేది డైలీ రాస్తున్నారంటే మీ స్కిల్స్ ఎంత బాగా పెరుగుతాయో మీకు అర్థమవుతుంది, అవునా? రైట్. సో 30th జూన్ వరకు మాత్రమే మీకు ఈ ఫీజు అమ్మ, తర్వాత ఫీజు పెంచబోతున్నాము. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఎటువంటి ఆలోచన కూడా పడాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇమీడియట్లీ ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553.